ఈ సందర్భంలో మనం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆవాస్ అంటే గృహం, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించినట్టు ఇళ్లకి వేళ మనంతా కూడా గృహ ప్రవేశం చేస్తున్నామంటే ముందుగా ముగ్గురు వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఏదైతే భారత ప్రధానమంత్రి ఈ దేశంలో సామాన్య ప్రజల యొక్క సొంత ఇంటి కళ నెరవేరాలి అనేటువంటి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెడితే, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మనందరికీ కూడా తెలిసినటువంటి నాయకుడు, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆయన సొంత రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ గృహాలు కేటాయించారు. 14 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున తిరుగుతో కొనసాగు కొంతమంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అయితే ఏదైతే 14 నుంచి 19 వరకు వచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వ వైఖరి కారణం మీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. మీ ఇళ్ల మీద అప్పు తెచ్చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అప్పు తెచ్చినటువంటి డబ్బుని మీ ఇళ్ల మీద ఖర్చు పెట్టలేదు. 24లో మీరు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీ అందరికీ. ఎవరైతే పాలకొల్లు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు, ఏ పార్టీ అయినా మాకు అనవసరం, పనిచేసేటువంటి శాసనసభ్యుడే మాకు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు రామానాయుడు గారిని గెలిపించాలంటే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను ముందుగా అభినందించి తీరాలి.